గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు చాలా హోప్స్ ఉన్నాయి. విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేశారు నిర్మాతలు. బడ్జెట్ విషయంలో డైరెక్టర్ ఎంత అడిగితే అంత ఇచ్చేశారు. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలు తగ్గట్లు ఉందా? శంకర్ మార్క్ కనబడుతుందా? రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఎలా ఉంది? ఒకసారి రివ్యూ చూద్దాం. ఐపీఎస్ ఆఫీసర్ రామ్ నందన్కు ఐఏఎస్ కావాలనేది కల. కష్టపడి సివిల్స్ పరీక్ష పట్టుదలగా రాసి ఐఏఎస్ అవుతాడు. అవినీతి లేకుండా చేయాలనేదే రామ్ కల. అందుకే కలెక్టర్ అయిన వెంటనే అవినీతినే టార్గెట్ చేశాడు. అప్పటి వరకు దౌర్జన్యాలు చేసే రౌడీలకు, అవినీతి చేసే అధికారులకు, అక్రమాలు చేసే వ్యాపారులకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక దీపికతో రామ్ చరణ్కు బ్రేకప్ అయి ఉంటుంది. ఇద్దరూ మళ్ళీ ఎదురుపడటం జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి అధికారంలో ఉంటే నిజాయితీగా ఉండాలనుకునే నాయకుడు. చివరి సంవత్సరం అందరూ నిజాయితీగా ఉండాలని, అవినీతి మానేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్తాడు. గతంలో తను అప్పన్నకు పొడిచిన వెన్నుపోటును, అన్యాయాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటాడు. తండ్రి ఉన్న సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్న మంత్రి బొబ్బిలి మోపిదేవికి ఇది అస్సలు నచ్చేది కాదు. మరోవైపు కలెక్టర్ రామ్ నందన్ కూడా మోపిదేవి దందాలను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కుట్రలతో సీఎం కుర్చీపై కూర్చున్న మోపిదేవిని రామ్ చరణ్ అడ్డుకుంటాడు. ఆ తర్వాత సత్యమూర్తి చివరి కోరికతో ఒక భారీ ట్విస్ట్ ఉంటుంది. రామ్ నందన్కు గతం గురించి రివీల్ కావడం, ఆ తర్వాత ఎన్నికలు రావడం, వాటిని కలెక్టర్ ఎలా ఆపుతాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అప్పన్న పార్వతి చేసిన పోరాటం ఏంటి అనేవి ఈ సినిమాలో హైలైట్. రోబో తర్వాత శంకర్కు ఆ రేంజ్ హిట్ ఇప్పటి వరకు రాలేదు. ప్రయోగాలు చేయడంలో దిట్ట అయిన శంకర్ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అయితే ఈ సినిమాకు కథ పూర్తిగా తమిళ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఇచ్చారు. దీంతో కథపై ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ అనుకున్నంత రేంజ్లో కొత్త మార్క్ ఏం కనపడలేదు. అవినీతిని ఐఏఎస్ అధికారులు అడ్డుకోవడం, రాజకీయ ఎత్తులు, కుర్చీ కోసం ఆరాటం, వెన్నుపోటు పడవడం, ఇవన్నీ ఇప్పటికే జనాలు చూసేశారు. ఇంటర్వెల్లో ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. అక్కడక్కడ ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. సూపర్ కాదు కానీ ఓకే పర్లేదు చూడొచ్చు అన్నట్టే ఉంది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే రొటీన్గానే స్టోరీ స్టార్ట్ చేశారు కానీ మాస్ యాక్షన్ బాగుంటుంది. పొలిటికల్ యాంగిల్ పరిచయం చేసి ఆ తర్వాత హీరో పాత్రను పరిచయం చేశారు. ఇంట్రడక్షన్ సీన్లోనే హీరోను కొట్టే సీన్ ప్రతి సినిమాలో ఉన్నట్లే ఉంది. పంచ్ కట్టుకుని హీరో చేసే యాక్షన్ ఫైట్స్ బాగుంటాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం విజిల్స్తో షేక్ చేశారు. సినిమాను మాత్రం చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నారు. పాటలు కూడా చాలా నీట్గా కక్కుర్తి లేకుండా షూట్ చేశారు. అవినీతి అడ్డుకునే సీన్లు కాస్త క్లాస్ మాస్కు నచ్చుతాయి. ఎలివేషన్ సీన్లు కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. శంకర్ సినిమాలో లవ్ ట్రాక్ ఎప్పుడు బోరింగ్గానే ఉంటుంది. అప్పుడప్పుడు మినహా లవ్ సీన్స్కి పెద్దగా వెయిట్ ఇవ్వడు. ఈ సినిమాలో కూడా అలాగే ఉంది. లవ్ ట్రాక్ను ఇంట్రెస్టింగ్గా చూపించలేదు అనే ఒపీనియన్ వచ్చింది. హీరో హీరోయిన్ల మధ్యన సీన్స్ బోరింగ్గా ఉంటాయి. కాలేజ్ ఎపిసోడ్ మోస్ట్ బోరింగ్ సీన్. కోపాన్ని కంట్రోల్ చేసుకునే సీన్స్ కూడా అంతగా బాగోలేదనే చెప్పాలి. రామ్ చరణ్ అసలు ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకున్నాడు అనేది కన్వీనియన్స్గా చెప్పలేకపోయారు. సునీల్ కామెడీ కూడా బోరింగ్గానే ఉంది. బ్రహ్మానందంను ఒక్క సీన్లోనే చూపించారు. కలెక్టర్ రామ్, మంత్రి మోపిదేవి మధ్య ఉండే సీన్లు సినిమాకి హైప్ పెంచాయి. ఇంటర్వెల్ ముందు పావు గంట మాస్ ఆడియన్స్కు పిచ్చెక్కిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాను బ్రతికిస్తుంది. సెకండ్ హాఫ్ను బ్రతికించేది ఆ పావు గంటనే. అప్పన్న రోల్లో రామ్ చరణ్ బాగా నటించాడు. ఇంటర్వెల్ తర్వాత కనపడే అప్పన్న రోల్ చాలా నీట్గా ప్లాన్ చేశారు. ఆ రోల్ను ఎమోషనల్గా ఆడియన్స్కు కనెక్ట్ చేశాడు. రంగస్థలం రేంజ్లో రామ్ చరణ్ యాక్టింగ్ ఉంటుంది. అప్పన్న రోల్ ఎక్కువ టైం లేకపోయినా ఇంపాక్ట్ చూపించింది. పార్వతి పాత్ర కూడా చాలా బాగుంటుంది. అప్పన్ను మోసం చేసిన సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజకీయ పార్టీల్లో డబ్బు ప్రాధాన్యత ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఫ్లాష్ బ్యాక్ మాత్రం పవర్ఫుల్గా చూపించారు. తర్వాత ఏం జరగబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అదే సినిమాకు మైనస్ అయింది. రామ్ మోపిదేవి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ బాగుంది. అక్కడి నుంచి సీన్లన్నీ గెస్ చేయొచ్చు. క్లైమాక్స్ కంటే ప్రీ క్లైమాక్స్ బాగుందనే చెప్పాలి. రాజకీయ నాయకులకు మెసేజ్ ఇచ్చేలా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పాడు రామ్ చరణ్. ఎలక్షన్ కమిషన్ పవర్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. రామ్ చరణ్ పొలిటికల్ లీడర్ను ఐఏఎస్ ఆఫీసర్ ఎలా కంట్రోల్ చేయగలడో చూపించాడు. సెకండ్ హాఫ్లో ఈ సీన్లు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్కు, రాజకీయ పార్టీలకు
ప్రజలకు కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో ఈ సీన్లు బాగున్నాయి. గేమ్ చేంజర్ సినిమాలో పాటలు చాలా బాగా షూట్ చేశారు. శంకర్ సినిమాలో ఉండే గ్రాండ్ ఈ సాంగ్స్లో కనబడుతుంది. రారా మచ్చా అనే పాటను చాలా బాగా ప్లాన్ చేశాడు. జరగండి పాట సెట్స్ బాగున్నాయి. అరుగు మీద అనే పాట ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. మంచి ఎమోషనల్ పండించారు. లిరిక్స్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ శంకర్ అనగానే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి, కానీ వాటిని రీచ్ అవ్వలేదనే చెప్పాలి. తను చెప్పాలనుకున్నది డైరెక్ట్గా పవర్ఫుల్గా చెప్పే శంకర్లో ఆ మార్క్ కనపడలేదు. మెసేజ్ బాగుంది కానీ జనాలకు కనెక్ట్ అయ్యేలా చూపించలేదు. శంకర్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పడం కష్టమే. మాస్ ఆడియన్స్కు మాత్రం సినిమా నచ్చుతుంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్. రామ్ నందన్, అప్పన్న 2 పాత్రల్లో రామ్ చరణ్ తన రేంజ్ యాక్టింగ్ చూపించాడు. కాలేజ్ లుక్ స్పెషల్ అట్రాక్షన్గా ప్లాన్ చేశాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా రామ్ చరణ్ చాలా బాగా నటించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. డ్యాన్స్లో తండ్రికి తగ్గ తనయుడని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఎస్జే సూర్య గురించి స్పెషల్గా చెప్పాల్సిందేముంది. నటన కోసం ప్రాణం పెట్టాడు. ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో అంజలి మాత్రం ప్రాణం పెట్టి యాక్ట్ చేసింది. హీరోయిన్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇక సీనియర్ యాక్టర్స్ శ్రీకాంత్, సముద్రకని, నవీన్ చంద్ర, సునీల్ తమ పరిధిలో బాగానే నటించారు. ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అబోవ్ యావరేజ్ సినిమా. రామ్ చరణ్ ఈ సినిమాకు ప్లస్. డైరెక్టర్ శంకర్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ఈ సంక్రాంతికి మంచి మాస్ మూవీ. అంచనాలు లేకుండా వెళ్తే బాగుంటుంది. చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేయచ్చు.